సో నమస్తే మేడం. మహారాష్ట్రలో చూసుకుంటే భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మహారాష్ట్రలో ఇంత భారీ మెజారిటీ అంటే మేమందరం కూడా డెఫినెట్‌గా గెలుపుని ఎక్స్‌పెక్ట్ చేసినాము. దానికి తగ్గ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. ఎన్‌డీఏ కాకుండా కూడా బీజేపీ ఇండిపెండెంట్‌గా కూడా చాలా మంచి సీట్స్ కైవసం చేసుకుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మాకు ఇవి స్టెప్స్‌గానే ఉంటాయి. డెఫినెట్‌గా మేము ఇక్కడ తెలంగాణలో కూడా అదే విధంగా ప్రణాళికలు చేసుకుంటూ ఫస్ట్ హిందువులమంతా ఐక్యత అయ్యి ఇక్కడ కూడా జాగృతం అయ్యి తెలంగాణలో కూడా కైవసం చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ చూస్తున్నట్టయితే కాంగ్రెస్‌కి ఓటు వేయడానికి, ఆ గద్దెనెక్కేయడానికి కారణము కేవలము కేసీఆర్ మీద వ్యతిరేకత. వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ కథ కూడా అసలు కథ బయటపడ్డది కాబట్టి ఎక్కడ కూడా హామీలు నెరవేర్చలేదు. ఏ కోసాన కూడా అసలు చిత్తశుద్ధి లేదు వాళ్ళకు ప్రజల మీద, వాళ్ళ సమస్యల మీద. సో డెఫినెట్‌గా బీజేపీ పార్టీ పేదల పక్షాన పోరాడుతది, ప్రజల పక్షాన పోరాడుతది కాబట్టి డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ తెలంగాణలో అయితే బీజేపీ కైవసం చేసుకుంటది. అట్లానే చూసుకుంటే జార్ఖండ్‌లో కూడా కొంచెం వెనకబడిపోయి ఉంది కదా మేడం. సో దాని గురించి జార్ఖండ్‌లో కూడా వెనకబడ్డది అంటే ఆల్రెడీ అక్కడ రీజనల్ పార్టీ ఎన్ఎంఎంఏ చేసింది కాబట్టి జేఎంఎం ఆల్రెడీ గెలిచింది కాబట్టి ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ అయితే ఎక్కడ కూడా స్ప్లిట్ అవ్వలేదు. అండ్ బీజేపీ ఇంకా ఓటింగ్ శాతం పెరిగింది. సో దానికి మేమేమి బాధపడట్లేదు ఎందుకంటే అక్కడ రీజనల్ ఉంది కాబట్టి. ఎట్లా ఉంటుంది మేడం? ఇంకా తెలంగాణలో చూసుకుంటే పార్టీ కార్యాచరణ ఎలా ఉంటుంది? డెఫినెట్‌గా ఎందుకంటే ఇప్పుడు రానున్న లోకల్ ఎలక్షన్స్ మీద మేమందరం దృష్టి కేంద్రీకరిస్తున్నాము. ఆ తర్వాత కూడా జనరల్ ఎలక్షన్స్‌కి కూడా ఇప్పుడు పబ్లిక్ నుండి ఆదరణ బాగా పొందుతున్నాము. ఎందుకంటే బీఆర్ఎస్‌ది వాళ్ళ నిజ స్వరూపం తెలిసింది. ఆల్రెడీ అది మునిగిన పడవ. ఇప్పుడు ఈ కాంగ్రెస్‌ది కూడా చూస్తున్నారు. గత సంవత్సరం నుండి ఏమి కూడా హామీలు నెరవేర్చలేదు. పబ్లిక్ సమస్యలపైన చిత్తశుద్ధి లేదు మన సీఎం గారికి. సో డెఫినెట్‌గా వాళ్ళందరూ బీజేపీ మొగ్గు చూపుతున్నారు. బీజేపీ కూడా ప్రజల పక్షాన మేము డెఫినెట్‌గా పోరాడి మేము ఇక్కడ కైవసం చేసుకుంటాం. మేడం అలానే చూసుకుంటే బీజేపీ కేవలం హిందువులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది అంటున్నారు కదా. సో ఏం చెప్తారు మేడం? హిందువుల ప్రాధాన్యత ఆబ్వియస్‌గా అండి. ఎందుకంటే మన ఐడియాలజీ అది. దేశం కోసం, ధర్మం కోసం ఫస్ట్ పోరాడటానికి బీజేపీ ఉంటది కాబట్టి హిందువులు అది గమనించుకోవాలి. ఒక ఐక్యతతోనే ఉండాలి. అదే చెప్తా. రిక్వెస్ట్ అందరికీ హిందువులు జాగృతం కావాలి. ఇది హిందూ పార్టీ అనట్లేదు నేను. ఇందులో మా బీజేపీ పార్టీలో కూడా ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అట్లా అని కాదు. మాది ఒక ఐడియాలజీ ఉంటది. హిందుత్వం కోసం, దేశం, ధర్మము మాది ఫస్ట్ ఐడియాలజీ కాబట్టి దానికోసమే మేము పోరాడతాం. మహారాష్ట్రలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అక్కడ కూడా గెలవటం జరిగింది. సో దానిపై ఏం చెప్తారు? అవునండి. ఆబ్వియస్‌గా ఎందుకంటే అది కూడా యాడ్ ఆన్ అవుతది కదా! ఇప్పుడు అంతా కూటమి కాబట్టి వీఆర్ ఆల్ వన్. మేము డెఫినెట్‌గా అట్లాగే ఇప్పుడు మహారాష్ట్రని ఎట్లయితే కైవసం చేసుకున్నామో ఇక్కడ తెలంగాణలో కూడా చేసుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం ఎట్లా ఉంది చెప్పండి మేడం? మహారాష్ట్రలో భారీ విజయాన్ని దక్కించుకుంది కదా. అందరికీ నమస్కారం. మేము భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ప్రభుత్వం వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతిసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంది. మనకి తెలంగాణలో చూసుకుంటే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మా తెలంగాణలో బీజేపీ ఈసారి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే మా మహారాష్ట్ర ఎలక్షన్ చూసి ఇలా మా తెలంగాణ చాలా ప్రోత్సాహం ఉంటుంది. ఆ నుంచి ఎలక్షన్ అప్పుడు వచ్చి చాలా కష్టపడతాం. సో మహారాష్ట్రలో అద్భుత విజయం సాధించింది మన బీజేపీ అయితే. సో దీన్ని ఎలా భావిస్తున్నారు? అదే చెప్పాను కదండి, ఈ స్ఫూర్తి ఏ రోజైతే ఈరోజు మహారాష్ట్ర ప్రజల ద్వారా మాకు స్ఫూర్తి నిండిందో ఆ స్ఫూర్తి ప్రకారం ఏకైతో సేఫ్ రేగా और కటింగే తో బటింగే ఈ రెండు పదాలు అంటే ఒక ప్రజల చైతన్యం రగిల్చినాయి. అడుగడుగున ఈ ముస్లిమ్స్ల అవమానాలు, ఈ కాంగ్రెసు ప్రతిపక్ష పార్టీలు అవమానపరచడం, మేము చెప్పింది ఇందులో న్యాయం ఉంది, ధర్మం ఉంది, లేకపోతే బంగ్లాదేశ్ ఘటనలు కావచ్చు, కాశ్మీర్ ఘటనలు కావచ్చు, వెస్ట్ బెంగాల్ ఘటనలు కావచ్చు, ఓల్డ్ సిటీ ఘటనలు కావచ్చు, ఇవన్నీ ప్రజల్లో, మహారాష్ట్ర ప్రజల్లో ఒక చైతన్యం రగులుకొల్చింది. ఆ చైతన్యం రగిలించినంత వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న హిందువులందరం పాదాభివందనం చేస్తున్నారు. రాబోయే మన లోకల్ ఎలక్షన్లో సో బీజేపీ ఎలా ఉండబోతుంది, ఆయన ఎలా రాబోతుంది? ప్రతి ఎన్నిక మాకు ప్రతిష్టానమేనండి. ఒక లోకలే కాదు, జిహెచ్ఎంసీ కాదు, కౌన్సిలర్ కాదు, ప్రతి ఎన్నికనే మాకు ఒక రకమైన పరీక్ష హిందువులకు. ఈ దేశంలో బతకాలా లేదా, ఉన్నదే ఒక దేశం, విడిపోతే ఎడిపోతాం, బయటికి వెళ్తే ఎడిపోతాం. ప్రతి ఎన్నికని కూడా పరీక్షలను భావిస్తాం. రాబోయే తెలంగాణలో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, మొత్తానికి జరగబోయే మాకు తెలిసినంత వరకు ఇంకా ఏ ఎన్నికైనా మేము ఎదుర్కొంటాము, విజయం సాధిస్తాము, హిందువులను ఐకమత్యం చేస్తాము. ఎట్లయితే ముస్లిమ్స్ అందరూ ఓటు జిహాద్ చేస్తున్నారో ఈ ఓటు జిహాద్కు సమాధానం హిందువుల ఐక్యతనే దానికి సమాధానం. మీరు ఒక్కసారి నా మాట వినండి, తెలంగాణలో హిందువులు కూడా లేకపోతే ఓవైసీ బ్రదర్స్తో తిట్లు తినుకుంటా 15 నిమిషాలను అనుకుంటా 15 సెకండ్లు అనుకుంటా ఎన్ని రోజులు బతారు ఈ తెలంగాణలో.
కాబట్టి ఈ అవమానాలు దిగమింగి మనం ఒకవైపు వెళ్ళాలా, విజయం సాధించాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది. రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి అభివృద్ధులు చేయబోతుంది, అంటే ఎలా ఉండబోతుంది అనేది? నిరంతరం యుద్ధం, హిందువుల తరపున పోరాటం, అభివృద్ధి, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఏమంటారు కాజీపేటల కోచ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్, 17,000 రీజనల్ రింగ్ రోడ్డు, 36,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, 8 లైన్ల రోడ్డు కావచ్చు, విజయవాడ రోడ్లు కావచ్చు, రోడ్స్ కానీ, కనెక్టివిటీ కానీ, అన్ని రకాల కమ్యూనికేషన్స్ కానీ, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 8 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, 13 కోట్ల మందికి శౌచాలయాలు కావచ్చు, 53 కోట్ల మందికి దందన్ ఖాతాలు కావచ్చు, 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, ప్రతిదీ అవినీతి లేని, అవినీతి మచ్చ కానరాని ఈ భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా నిలుపుతాం.
సో చూస్తున్నాం కదా మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్లో జరిగిన ఎలక్షన్లో అయితే మహారాష్ట్ర అయితే అద్భుత విజయం సాధించిందని అయితే చెప్పొచ్చు. అయితే దీని గురించి ప్రస్తుతం మనతో పాటు అయితే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా మనతో పాటు అయితే మాట్లాడడం అయితే జరిగింది, ఆర్మూర్ ఎమ్మెల్యే. అదేవిధంగా ఇక్కడ మనకి హైదరాబాదు బీజేపీ ఇక్కడ ఆఫీస్లో చూసుకున్నట్లయితే కనుక చాలా ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నారు. అదేవిధంగా మనకి మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే కనుక అద్భుత విజయం సాధించింది అనేది చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా అద్భుత విజయం కూడా ఇక్కడ రాబోయే లోకల్ ఎలక్షన్లో కూడా మేమే సాధిస్తామని చెప్పేసి ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కూటమితో మనం మాట్లాడుకుంటే కనుక సో అక్కడ మహారాష్ట్ర కూటమితో మాట్లాడుకుంటే అక్కడ కూడా 80% వరకు బీజేపీ సీట్లే ఎక్కువ వచ్చినాయని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఈరోజు వచ్చిన రిజల్ట్లో కూడా. సో ఇక్కడైతే ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఒకసారి వీళ్ళతో కూడా ఇంకా మిగతా ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు కూడా ఎలా భావిస్తున్నారు, అదేవిధంగా ముందు రోజుల్లో కూడా ఏం చేయబోతున్నారు, అదేవిధంగా ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్లో కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం